తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కీలకమైన పథకాన్ని అమలు చేశామని చెప్తోంది తెలంగాణలోని అధికార పార్టీ. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. మరోవైపు ఈ పథకం అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షం కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు మొదలెట్టింది. రైతులకు వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి రోజే 2349.83 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో రోజైన మంగళవారం మరో 10.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1551.89 కోట్ల రూపాయలను జమ చేసింది. మిగతా రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా అందిస్తామని తెలిపింది. మొత్తం 9 రోజుల్లో రైతు భరోసా నిధులను జమ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతు భరోసా నిధుల విడుదలతో రాష్ట్రంలోని రైతులు సంబరాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ తెలిపింది. రైతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని, 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేయనుందని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రతి రైతుకు కూడా గత ప్రభుత్వం కంటే ఎకరానికి 1,000 రూపాయలు ఎక్కువగా వేసే విధంగా, వాళ్ళు 5,000 రూపాయలు వేస్తే 6,000 రూపాయలు వేసే విధంగా నిర్ణయం తీసుకొని ఈ 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో కూడా ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేసినా సరే పూర్తి స్థాయి లోపల ఈ రైతులకు సాయం చేయడానికని చెప్పి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర ఉన్నటువంటి లక్షలాది మంది రైతు సోదరులకు అందరికీ కూడా ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తను అడ్రస్ చేసి చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసాను స్థానిక సంస్థల స్టంట్ గా అభివర్ణించింది బీఆర్ఎస్. ఓటు కోసం రైతు భరోసా పేరిట నాటకానికి తెరతీశారని ఆరోపించింది. కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి ఓట్లకు మధ్య రైతు భరోసా ఇస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ గారు నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చేవాడు. ప్రతి సంవత్సరానికి 2 సార్లు నాట్లొచ్చిన సమయం ముందే పెట్టుబడి కోసం రైతు బంధు ఇచ్చేవాడు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్లకు మధ్య ఇవాళ రైతు భరోసా పేరు మీద పేరు మార్చి 15,000 ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టి దాన్ని 12,000 ఇస్తా ఉన్నారు. అది కూడా ఇప్పటి వరకు 25,000 రూపాయలు ఒక ఎకరా ఉన్నటువంటి దళిత గిరిజన బలైన వర్గాల రైతులకి ఎకరాకు 25,000 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా సాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వెనుకబడుతున్నామనే భావనలో ఉన్న హస్తం పార్టీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండొద్దని పార్టీ నేతలకు స్పష్టం చేసింది. మరోవైపు రైతు భరోసా అంశంలో ప్రభుత్వ విధానాలు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని విపక్ష బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీంతో రైతు భరోసాపై గతంలో మాదిరిగానే రాజకీయ రగడ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.